బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. రేపు నామినేషన్ల స్వీకరణ ఉండబోతోంది. జూలై 1న అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. రేస్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రఘునందన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అనేక ఈక్వేషన్స్, మరి ముఖ్యంగా ప్రోస్ అండ్ కాన్స్ అంటూ ఉంటాం కదా, సాధ్యాల గురించి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు, సంఘటన్ పర్వ్ అంటూ కూడా సంఘటన పర్వ్ నోటిఫికేషన్. భారతీయ జనతా పార్టీ తెలంగాణ సంఘటన పర్వ్ 2025లో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ మరియు రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల కోసం జూన్ 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ మరియు నామినేషన్ల ఉపసంహరణ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఎన్నికల నిర్వహణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుంది. ఈ ఎన్నికలకు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శోభా కరాంద్లాజే గారు వ్యవహరిస్తారంటూ కూడా ఎండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి అంటూ కూడా మీరు చూడొచ్చు. సో ఈ నేపథ్యంలోని రేపు అంటే మరికొద్ది గంటల్లోని, ఇంకా చెప్పాలంటే మరికొద్ది గంటల్లోని క్లారిటీ రాబోతోంది. అధ్యక్షులుగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు, మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ పార్టీకి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఎవరిని ఎన్నుకోబోతున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఎవరిని ఎన్నుకోబోతున్నారు, ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రభావితం కాబోతున్నాయి, ఎటువంటి అంశాలు ప్రాధాన్యతగా ఉండబోతున్నాయి, ఎన్నికలకు సంబంధించి అంటే అక్కడ నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగానే దాదాపుగా క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్ని నామినేషన్స్ పడ్డాయి, దాంతోపాటు ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనే అంశానికి సంబంధించి దాదాపు అక్కడే పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే రేసులో ఈటల రాజేందర్కి సంబంధించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రఘునందన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బట్ రేస్లో ముందు వరుసలో ఉన్న పేర్లకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈ 4 పేర్లలో ఒకే ఇద్దరు ముగ్గురు పేర్లు చాలా కీలకంగా వినిపిస్తున్నాయి. ఇందుకీ ఎటువంటి ఈక్వేషన్స్ ఫాలో అవుతోంది, ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. రేపు నామినేషన్ల స్వీకరణ ఉండబోతోంది. ఎవరెవరు నామినేషన్ వేసే అవకాశం ఉంది, ఏవైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది, ఏమైనా ట్విస్టులు ఉండే అవకాశం ఉందా రేపు? డెఫినెట్ గా సచిన్, ఒకవైపు అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆశాభావులందరిలోనూ ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది, ఎవరి అసలు అధిష్టానం మనసులో ఎవరున్నారు, ఎవరు నామినేషన్ స్వీకరించమన్నారు అన్న దాంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా అటు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అటు కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కూడా శోభా కరంద్లాజే అటు హైదరాబాద్ కు బయలుదేరినట్టు సమాచారం. ఆమె రేపు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కూడా నామినేషన్లు స్వీకరించనుంది. అసలు అధిష్టానం చెప్పినటువంటి నేత నుంచి కూడా నామినేషన్ ఎవరి నుంచి తీసుకోవాలని చెప్పి శోభా కరంద్లాజేకు అటు కేంద్ర పార్టీ కూడా ఇప్పటికే చెప్పినట్టు కూడా సమాచారం. కానీ అది పూర్తిగా డిస్క్లోజ్డ్ గా ఉంటుంది అది, ఎందుకంటే వచ్చి నామినేషన్ తీసుకున్నంత వరకు కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు చెప్పినటువంటి నామినేషన్ కాకుండా ఇతరులు నామినేషన్ వేస్తే మాత్రం 4 to 5 మధ్యలో కూడా నామినేషన్స్ విత్డ్రా చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఉన్నటువంటి నామినేషన్లు ఎవరైతే విత్డ్రా చేసుకుంటారో మిగిలినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళే అటు తెలంగాణ ప్రెసిడెంట్ గా కూడా బీజేపీ ప్రెసిడెంట్ చీఫ్ ఎన్నిక అనేది దాదాపుగా పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే 1వ తేదీన కూడా అఫీషియల్ గా కూడా బీజేపీ ప్రెసిడెంట్ కు సంబంధించి కూడా ప్రకటన ఉండబోతుంది. ఇందులో ప్రధానంగా రేస్ లో చెప్పుకోవాల్సిన పేరు అటు ఈటల రాజేందర్, అరవింద్, బండి సంజయ్, లక్ష్మణ్ తో పాటు మరి 2 నేతలు కూడా కొత్తగా యాడ్ అయినట్టు కూడా సమాచారం. ఎందుకంటే రామచంద్రరావుకు సంబంధించి కూడా మళ్ళీ తెరపైకి ఆయన పేరు వచ్చింది. సంఘకు సంబంధించి ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు కోరుతున్నారు. రామచంద్రరావు నాన్ కాంట్రవర్సీ కాబట్టి ఆయనకు సంబంధించి కూడా ఇస్తే ఏ విధంగా ఉంటుందన్న దానిపై కూడా కొంత సమాలోచనలు వేసుకున్నట్టు కూడా పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. మరొక నేత, బీసీ నేత, పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి తల్లోజి ఆచారి సైతం కూడా తమకు సంబంధించి కూడా మరొకసారి తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి వారు కూడా కోరుతున్నట్టు సమాచారం. వారితో పాటు అటు మహిళా కోటకు సంబంధించి విచారణ సైతం కూడా ముందంజలో ఉన్నట్టు సమాచారం. కానీ పేర్లు అయితే ఇంతమంది దాదాపు 2 డజన్కు మంది పైగా కూడా అధ్యక్షుడు రేస్ లో ఉన్నారు. కానీ ఎవరు అనేది కూడా కన్ఫర్మ్ గా అటు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు సైతం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు నామినేషన్ అనంతరం మాత్రం పిక్చర్
క్లారిటీ వచ్చేంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు సచిన్. రైట్, అంటే ఎటువంటి అంశాలు సాధారణంగా నామినేషన్స్కి వెళ్ళే క్రమంలో కూడా కొన్ని అంశాలను ప్రతిపాదిస్తూ ఉంటారు, కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్ని నామినేషన్స్ దాఖలే అవకాశం ఉంది, ఇక్కడ ఎటువంటి అంశాలను ప్రధానంగా ఫోకస్ చేస్తోంది? మరి ముఖ్యంగా బీసీ ముఖ్యమంత్రి అంటూ కూడా నినాదాన్ని తెరమీద తీసుకొచ్చిన క్రమంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది ఇక్కడ బీజేపీ? సచిన్, ముందుగా అటు బీసీకి కూడా ప్రాధాన్యత, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి బీసీ కార్డు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది కాబట్టి ఇప్పటికటు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ కూడా బీసీ ఉన్నారు. ఇంకోవైపు కవిత బీసీ ఉద్యమం ఎంచుకుంది. తెలంగాణకు సంబంధించి అటు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించి అసెంబ్లీలో ఆమోదం కూడా తెలిపింది. ఇటువంటి తరుణంలో కూడా ఇటు బీసీ నేతకు ఇవ్వాలని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు బీసీలో ప్రధానంగా కూడా అగ్రనేతలు ఉన్నారు. ఈటెల రాజేందర్ కానివ్వండి, అరవింద్, లక్ష్మణ్, బండి సంజయ్, వీరందరూ కూడా టాప్ మోస్ట్ లీడర్లు ఉన్నారు. కాబట్టి వారికి సంబంధించి పార్టీలో కొంత డిస్టర్బెన్స్ ఉంది, వర్గాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఎందుకంటే ఒక్కొక్క నేతకు ఒక్కొక్క విధంగా కూడా ఫాలోయింగ్ సంబంధించి కానీ వారికి సపరేట్ ఫ్యాన్ కార్యకర్తల మద్దతు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేతలను సమన్వయం చేసుకోవాలి. ఒకవేళ అధ్యక్షుడిని ప్రకటించి పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చుకోవద్దు. కాబట్టి సరైనటువంటి వ్యక్తిని చూజ్ చేసుకోవాలని చెప్పి పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది అని చెప్పి కూడా బీజేపీ వర్గాల్లో గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటు బీసీ, ఒకవేళ బీసీ వైపు మొగ్గు చూపితే మాత్రం సరైనటువంటి వ్యక్తిని ఇస్తుందని అంటూనే, మరొక పక్క బీసీ కాకుండా నాన్ కాంట్రవర్సీకి వస్తే మాత్రం అప్పుడు ఎటువంటి క్యాస్ట్ లేకుండా మాత్రం ఆ అభ్యర్థిని అటు రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించేటువంటి మరొక అవకాశం ఉందని కూడా బీజేపీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది సచిన్. అంటే ఇన్నాళ్ళు తెర మీదకి ఈటల రాజేందర్ పేరు వినిపించింది, కొన్ని సందర్భాల్లో ఇటు మళ్ళీ బండి సంజయ్ వచ్చే అవకాశం ఉందంటే ఇంకొక చర్చ జరుగుతుంది. మహిళా కోటాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కావచ్చు, లేకపోతే మహిళా ప్రాధాన్యత విషయంలో వచ్చినప్పుడు డీకేఆర్ అనే పేరు వినిపించింది. దాంతోపాటు కొత్తగా కాస్త ఫియర్స్గా ఉండ క్రమంలో కాస్త ఆ కోణంలో ఆలోచించినప్పుడు కొత్తగా వచ్చే నేతగా అనే ఆ కోణంలో ఆలోచిస్తే ధర్మపురి అరవింద్, రఘునందన్, ఇలా ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్కరి పేరు వినిపించిన క్రమాన్ని మనం చూసాం. సో ఇప్పుడు ఎటువంటి అంశాలని తీక్షణంగా పరిశీలిస్తోంది ఇక్కడ అనుకోవాలి శ్రీధర్? అది నిన్నాక చెప్పుకున్నట్టు సమన్వయంతో, ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పూర్తిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేక వైఫల్యం చెందింది, ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆ అమలు వైఫల్యం పైన కూడా ఒకవైపు అటు పోరాడుతూనే పార్టీని బలోపేతం చేస్తుంది. మరొక పక్క అటు బీఆర్ఎస్ ను పార్టీని పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీని కాదని ప్రధాన ప్రతిపక్షంగా కూడా బీజేపీ వైపు చూసేలా కార్యక్రమాలు చేపట్టాలి. కాబట్టి డెఫినెట్ గా అటువంటి సత్తా ఉన్నటువంటి నేతకే పార్టీ పగ్గాలు అప్పచెప్తుంది. ఎందుకంటే ఇప్పటికటు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది 3 నెలల్లో జరపాలని. కాబట్టి వచ్చేటువంటి కొత్త నేతకు స్థానిక సంస్థల పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. కాబట్టి ఇటువంటి తరుణంలో పార్టీకి సంబంధించి ఎలక్షన్ లో గెలిస్తేనే మనుగడ ఉంటుంది, లేదంటే బీఆర్ఎస్ దూసుకుపోతుంది, లేదంటే కాంగ్రెస్ సంబంధించి మాత్రం మరింత బలోపేతం అవుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కూడా అధ్యక్షుడి ప్రకటన అయితే ఉంటుంది. రేపు అటు శోభాకరంలో వచ్చి నామినేషన్ స్వీకరించిన అనంతరం కూడా పూర్తిగా క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు కూడా అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందనుకోవాలి కంప్లీట్ గా? వచ్చి నెల్లుండి రేపు వచ్చి నామినేషన్ ప్రక్రియ అనేది కూడా పూర్తిగా తీసుకుంటారు. ఎక్కువ నామినేషన్స్ వస్తే మాత్రం వాటికి సంబంధించి ఉపసంహరణకు కూడా టైం ఉంటుంది. కాబట్టి అటు జాతీయ నాయకత్వం చెప్పినటువంటి నేత కాకుండా మరి ఎవరైనా వేస్తే వారికి సంబంధించి వాళ్ళతో మాట్లాడి కూడా ఆ నామినేషన్ లో ఉపసంహరణ ఎంచుకున్న అనంతరం కూడా అభ్యర్థి దాదాపు క్లారిఫై చేస్తుంది. ఎల్లుండి 1వ తేదీన కూడా అభ్యర్థికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఉండనుంది సచిన్. రైట్ శ్రీధర్, మొత్తంగా అయితే మాత్రం ఇటు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర బీజేపీ. రేపు నామినేషన్ల స్వీకరణ ఉండబోతోంది. జూలై 1న అధ్యక్ష పదవి ఎన్నిక జరగబోతోంది. రేసులు ఇప్పటికే ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రఘునందన్ వీళ్ళ పేర్లు వినిపించడం జరుగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.